పోలీసు మిత్రులందరికీ విజ్ఞప్తి, దయచేసి ఇది పక్షంతోని ప్రజాస్వామ్య పందాగా జనార్దన్ కొంతమంది నిరుద్యోగ మిత్రులు ప్రతి జిల్లా తిరిగి మరి అక్కడ విద్యార్థులు నిరుద్యోగులందరినీ చైతన్యపరిచి ఈరోజు మేము ఎవరిని కూడా బలవంతంగా తీసుకురాలేదు. ఇక్కడికి ఎవరు కూడా ఇలా కూళ్ళు ఇచ్చిన వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా వాళ్ళ అర్థనాదం వినిపించాలని, వాళ్ళ చావు కేకలు వినిపించాలని, వాళ్ళ డిమాండ్స్ ప్రభుత్వానికి వినిపించాలని ప్రజాస్వామ్య బద్దగా ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి పోలీసు మిత్రులు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అక్కడికి వెళ్ళి పోలీసు జీపులు అక్కడికి వెళ్ళి తీస్తే బాగుంటది మీకు. దీన్ని మేము కూడా మీకు సహకరించి, మీకు పూర్తి స్థాయిలో సహకరించి, మేము ప్రజాస్వామ్య పందాగా, ప్రజాస్వామ్యంలో మేము పౌరులమే కాబట్టి మా డ్యూటీస్, మా రైట్స్ మాకు తెలుసు. మేము మీకు సహకరిస్తాం. అన్ని విధాలుగా మేము ఇక్కడ శాంతియుతంగా కార్యక్రమాన్ని జరుపుకుంటాం. మీరు అదే విధంగా పోలీసు వాళ్ళని అట్నే పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేయొద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. దయచేసి పోలీస్ వ్యాన్లు అక్కడికి ఇమీడియట్ గా తీసేయాలి. వేరెత్తిగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ పైన ఉన్నది. పోలీసు మిత్రులందరికీ విజ్ఞప్తి, దయచేసి ఇది పక్షంతోని ప్రజాస్వామ్య పందాగా జనార్దన్ కొంతమంది నిరుద్యోగ మిత్రులు ప్రతి జిల్లా తిరిగి మరి అక్కడ విద్యార్థులు నిరుద్యోగులందరినీ చైతన్యపరిచి ఈరోజు మేము ఎవరిని కూడా బలవంతంగా తీసుకురాలేదు. ఇక్కడికి ఎవరు కూడా ఇలా కూళ్ళు ఇచ్చిన వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా వాళ్ళ అర్థనాదం వినిపించాలని, వాళ్ళ చావు కేకలు వినిపించాలని, వాళ్ళ డిమాండ్స్ ప్రభుత్వానికి వినిపించాలని ప్రజాస్వామ్య బద్దగా ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి పోలీసు మిత్రులు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అక్కడికి వెళ్ళి పోలీసు జీపులు అక్కడికి వెళ్ళి తీస్తే బాగుంటది మీకు. దీన్ని మేము కూడా మీకు సహకరించి, మీకు పూర్తి స్థాయిలో సహకరించి, మేము ప్రజాస్వామ్య పందాగా, ప్రజాస్వామ్యంలో మేము పౌరులమే కాబట్టి మా డ్యూటీస్, మా రైట్స్ మాకు తెలుసు. మేము మీకు సహకరిస్తాం. అన్ని విధాలుగా మేము ఇక్కడ శాంతియుతంగా కార్యక్రమాన్ని జరుపుకుంటాం. మీరు అదే విధంగా పోలీసు వాళ్ళని అట్నే పెట్టి